నెల్లూరులో వినాయక చందా పేరుతో టీడీపీ నేతలు దందా చేశారనే టాక్ నడుస్తోంది. నెల్లూరులో వినాయక చవితి సందర్భంగా కిరాణా కొట్టు మొదలుకొని షాపింగ్ మాల్స్ వరకు వ్యాపారుల వద్ద కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులే ఈ చందా దందాకు తెరతీశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. హిందువులకు అనేక పండుగలున్నా అందులో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను పేదవాడి దగ్గర నుండి కోటీశ్వరుడి వరకు తమ స్తోమతకు తగ్గట్టుగా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి వచ్చిందంటే ప్రతి వీధిలో మండపాలు వెలుస్తాయి. స్థానికంగా యువకులు పోగై తలా కొంచెం డబ్బులు వేసుకుని పండుగను జరుపుకోవటం చూస్తూ ఉంటాం. అయితే నెల్లూరు రూరల్లో మాత్రం భిన్న సంస్కృతికి శ్రీకారం చుట్టారు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. సదరు ఎమ్మెల్యే అనుమతితోనే ప్రారంభమైన ఈ ఉత్సవం కాన్సెప్ట్ ప్రధానంగా డబ్బులు దండుకోవడం కోసమే అనే ప్రచారం నగర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మాగుంట లేఅవుట్లో త్రిశూర్ గణేష్ సెట్టింగ్ వేస్తున్నామంటూ నెల రోజుల ముందు నుంచే ఓ గ్యాంగు వసూళ్లకు దిగిందట. ఈ గ్యాంగుకు లంబోదర జంబో కమిటీ అని పేరు కూడా పెట్టారట. ఈ జంబో కమిటీకి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఇద్దరు బాధ్యత వహిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 100 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ జంబో కమిటీ పండక్కి ఒక నెల ముందు నుంచే చందా పేరుతో దందా చేసి ఓ 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ముందుగా అనుకున్న టార్గెట్ ను ఈ జంబో కమిటీ రీచ్ అయిందని చెప్పుకుంటున్నారు. త్రిశూర్లోని గణేష్ ఆలయాన్ని పోలిన విధంగా నగరంలో పెద్ద ఎత్తున మండపం సెట్టింగ్ ఉంటుందని, రాష్ట్రంలో మన వినాయకుడే హైలైట్ అవుతాడని చెప్పి ఈ గ్యాంగ్ భారీగా చందాలు వసూలు చేశారట. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, బిల్డర్స్, వెంచర్స్, రెస్టారెంట్స్, బార్స్, వైన్స్ మొదలుకొని కిరాణా షాపులు, టీ కొట్లను కూడా వదలకుండా వసూలు చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎవరి స్తోమతను బట్టి వారు చందా ఇవ్వాల్సి ఉండగా సదరు జంబో కమిటీ బేసిక్ ప్రైస్ 10,000గా ఫిక్స్ చేసిందట. 10,000 నుంచి ప్రారంభించి చందా ఇచ్చే వారి స్తోమతను బట్టి 2-3 లక్షలు కూడా వసూలు చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. తమకు అంత స్తోమత లేదని చిరు వ్యాపారులు చెప్పినా వినకుండా ముక్కుపిండి వసూలు చేశారని నగర వాసులు చర్చించుకుంటున్నారు. ఈ చందా దందా గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక నెల్లూరు వాసులు ఉసూరుమంటున్నారు.